దేశ రాజధాని అయిన ఢిల్లీలో మెయిన్‌గా ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా మిస్సింగ్ కేసెస్ అనేది కూడా నమోదవుతున్నాయి. అసలు ఈ మిస్సింగ్ కేసెస్ అనేటప్పటికి అందరికీ గుర్తొచ్చేది అమ్మాయి. కానీ అబ్బాయిలు కూడా ఈ మధ్య మిస్ అవ్వడం అనేది కూడా పెరుగుతూ వెళ్తుంది. అమ్మాయిలు, అబ్బాయిలు. ఈ ఇయర్ 2026లో ఎన్ని కేసెస్ రిజిస్టర్ అయ్యాయో తెలుసా ఇప్పటివరకు? సుమారు 1000 కేసెస్ వరకు ఓన్లీ ఢిల్లీలోనే రిజిస్టర్ అయ్యాయి. మరి ఢిల్లీలోనే 1000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయంటే ఇంకా టోటల్ మన ఇండియాలో ఎన్ని కేసెస్ రిజిస్టర్ అయి ఉంటాయి? అమ్మాయిలతో పాటు ఇప్పుడు అబ్బాయిల మిస్సింగ్ కేసెస్ అనేది పెరగడానికి గల రీజన్స్ ఏంటి? అసలు అబ్బాయిల మిస్సింగ్ కేసెస్ వెనకాల ఉన్న కారణాలు ఏంటి? దేశ రాజధాని అయిన ఢిల్లీలో రీసెంట్గా మిస్సింగ్ కేసెస్ అనేది పెరగడానికి చాలా రీజన్స్ అనేది కూడా కనిపిస్తున్నాయి. అందులో ఈ 2026లో సుమారు 1000 కేసెస్ వరకు రిజిస్టర్ అయ్యాయి. అందులో 650 పైన కేసెస్ అయితే అమ్మాయిలు మిస్ అవుతుంటే అండ్ రిమైనింగ్ అంతా మగ పిల్లలు, అబ్బాయిలు కూడా మిస్ అవుతున్నారు. అండ్ రీసెంట్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇయర్లీ మరి మగవాళ్ళు మిస్ అయిపోయిన సందర్భం కానీ దానికి సంబంధించిన కేసెస్ అనేది కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. ఢిల్లీ రాజధానిలో ఇప్పటి వరకు 1000 కేసెస్ మిస్సింగ్ కేసెస్ వస్తే అందులో సుమారు ఒక 300 వరకు ట్రేస్ చేశాను. ఆ ట్రేస్ చేసిన కేసెస్ మరి వాటి వెనకల ఉన్న కారణాలు అని అన్నీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మరి దేశంలో ఎవరైతే మిస్ అవుతూ ఉన్నారో వాళ్ళకు మాత్రం పింక్ అలర్ట్ అండ్ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. అండ్ చిన్న లేదు పెద్ద లేదు. అసలు ఈ మాఫియాస్ అని ఎలా టార్గెట్ చేస్తున్నాయో చెప్తే మీరందరూ ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాంటి కేసెస్ అనేది కూడా జరుగుతున్నాయి. అండ్ మిస్సింగ్ కేసెస్లో మెయిన్గా అమ్మాయిల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళను హ్యూమన్ ట్రాఫికింగ్, సెక్స్ స్లేవ్స్గా ఇలా వాడుకోవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అలా వాడుకొని మిడిల్ ఈస్ట్ దేశాలకు అండ్ యూరోపియన్ కంట్రీస్కి వీళ్ళని పంపించేస్తూ ఉన్నారు. అక్కడికి పంపించిన తర్వాత ఇక్కడి నుంచి ఎవరైతే ఉంటారో సో వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు అనేది కూడా సంపాదిస్తారు. దీన్ని ఒక బిజినెస్గా ఒక చైన్ ఫార్మేషన్లో కూడా ఈ బిజినెస్ అనేది కూడా చేస్తూ వెళ్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఆ డిమాండ్ అనేది కూడా పెరగడంతో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ టార్గెట్ చేస్తూ మరి వెళ్తున్నారు. అసలు వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తుంటారో తెలుసా? కేవలం చిన్న పిల్లలే కాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇలా చేస్తూ ఉండడంతో వాళ్ళకు వచ్చేది ఏంటంటే మెయిన్గా ఇందులో డిఫరెంట్ మాఫియాస్ అనేది కూడా కనిపిస్తుంది. అందులో ఒకటి చైల్డ్ ట్రాఫికింగ్. మరి ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ వాళ్ళతో మెయిన్గా సో వేరే దేశాలకు పంపించడం ఇవన్నీ మనం చేస్తూ ఉంటే ఇంకొకటి ఎవరైతే ఉంటారో వాళ్ళని చైల్డ్ లేబర్గా కూడా మారుస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో టెక్నాలజీ పెరుగుతూ ఉన్న టైంలో ఏదైనా ఒక ఇండస్ట్రీస్లో మన కంట్రీలోనే కాకుండా వేరే కంట్రీస్లో కూడా లేబర్ తగ్గిపోతూ వస్తున్నారు. ఆ లేబర్ని ఫుల్ఫిల్ చేయడం కోసము మరి ఇది ఇండియాలో అయినా కానీ అండ్ వేరే వేరే దేశాల నుంచి చాలామందిని ఆ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అనేది కూడా చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. అలా చేయడం వల్ల వాళ్ళకు అండ్ పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది అండ్ అక్కడున్న లేబర్ కొరత అనేది కూడా తీరుతుంది. దానికోసమే ఈ మిస్సింగ్ కేసెస్ వెనకాల మెయిన్ ప్రధాన రీజన్గా కూడా కనిపిస్తుంది. అండ్ అమ్మాయిల విషయానికి వచ్చేటప్పటికి సెక్స్ ట్రాఫికింగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో వాళ్ళు పెద్ద బాధితులుగా మారిపోతూ ఉన్నారు. అండ్ వాళ్ళని కాపాడిన సందర్భాలు అనేది కూడా చూసాం. ఆపరేషన్ ముస్కాన్ అని ఇలా గవర్నమెంట్ వాళ్ళ వంతు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉన్నా ఎవరైతే ఉంటారో మరి పేరెంట్స్ నిర్లక్ష్యమైనా కావచ్చు అండ్ పిల్లలు కొంతమంది మనస్తాపం గురైపోయి బయట నుంచి వెళ్ళిపోయే సందర్భాలను కూడా చూస్తూ ఉన్నాం. ఒకటి ఆ చైల్డ్ లేబర్ విషయానికి వస్తే అండ్ ఇంకొకటి మెయిన్గా ఆర్గన్ మాఫియా గురించి అయితే మనం గోల్డెన్ సినిమాల్లో చూసాము అండ్ అలాగే సిరీస్లలో చూస్తూ ఉంటాం. సేమ్ ఆ టైప్లోనే వీళ్ళు కూడా ట్రాక్ చేసి ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని తీసుకెళ్తున్నారు. మరి అందులో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ ఆర్గాన్స్ని కూడా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎవరైనా కానీ చిన్నప్పుడు చిన్నపిల్లలకు మనం చెప్తూ ఉంటాం ఎవరైనా చాక్లెట్ ఇస్తే తీసుకోకూడదు అని చెప్పేసి. ఇప్పుడు కేవలం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళ వరకైనా కానీ ఆ చాక్లెట్ మనకు ఫోన్లో వచ్చే మెసేజ్ రూపమైనా కావచ్చు, హనీ ట్రాప్ అయినా కావచ్చు, ఇంకా డబ్బులు ఆశ చూపించి వాళ్ళని వాళ్ళ వలలో పన్నేలా చేస్తూ ఉన్నారు. ఇలా చేసిన తర్వాత తప్పించుకోవడం ఎవరి తరం కాదు. అలా తప్పించుకున్న వాళ్ళంటే నిజంగా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. మరి వీళ్ళు చేసే అఘాయిత్యాలు ఎంత ఘోరంగా ఉంటాయో వాళ్ళ మాటల్లో వింటూ ఉంటేనే భయం కల్పిస్తూ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మాటలతో చెప్పి చూస్తారు. అసలు మీకు మంచి జాబ్స్ అనేది కూడా వేరే దేశాల్లో ఉంటాయి, అక్కడికి మేము పంపిస్తాము, అది ఇది అని చెప్తారు. తర్వాత ఫుడ్,
మరి మంచి ఫుడ్ పెట్టి మంచిగా చూసుకుంటున్నామని చెప్పేసి ఆ రకంగా బ్రెయిన్ వాష్ అనేది కూడా చేసి మన దగ్గరున్న ఫోన్స్ కానీ అన్నీ తీసేసుకున్న తర్వాత అయిపోతుంది మొత్తం కనెక్షన్ కట్. దెన్ లేటర్ మనం బ్రెయిన్ వాష్ చేసేసి ఆ దేశాలకు పంపించడం, మాట వినకపోతే చంపేయడం చేస్తాం. ఎవరైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ళ కాళ్ళు చేతిలో తీసేసిన సందర్భాలు బోలిడెన్ అని కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మనమైతే సిగ్నల్ దగ్గర కొంతమంది పిల్లల్ని కూడా చూస్తూ ఉంటాం చూసారా, వాళ్ళు అనాథ పిల్లలు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళకు ఫోన్, వాళ్ళకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండదు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అసలు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం చేస్తుంటారో, ఎందుకున్నారో ఏమీ తెలియదు. కాబట్టి అండ్ మెయిన్గా మనం సిగ్నల్స్ దగ్గర చూసే కొంతమంది ఉంటారు చూసారా, మరి వాళ్ళే నిదర్శనం. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒక కంటితో మనం అంతా కనిపెడుతూ ఉండాలి. అలా అని చెప్పేసి వాళ్ళు అనుమానించడం కాదు, జాగ్రత్తలు చెప్తూనే మరి పెంచుతూ ఉంటే బాగుంటుంది. అండ్ రీసెంట్గా ఢిల్లీలో మిస్సింగ్ కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అంటే డైలీ సుమారు 60 మంది వరకు మిస్ అవుతున్నారంటేనే మరి పరిస్థితి ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం అంటే గగనం అన్నట్టు అయిపోతుంది. ఢిల్లీ గురించే కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని పరిస్థితులు డేంజర్ బెల్స్ అనేది కూడా మోగిస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, అది వినండి. మనకు రాజస్థాన్లో కోటా అని చెప్పేసి ఒక ఊరు ఐడియా ఉంది కదా. మరి ఆ కోటా అనే ఊరిలో ఎక్కువగా ఐఐటి, జేఈ ఇలాంటి మరి కోచింగ్ సెంటర్స్ కానీ దానికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అన్ని బోల్డ్ ఎంతమంది ఉంటారు. మరి అలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన హబ్ కోట. కానీ అక్కడ ఏమవుతుందో తెలుసా, ఎవరైతే అక్కడ ఉంటారో మరి అందులో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే సీట్స్ క్రాక్ చేయలేకపోయి మనస్తాపంతో ఇంటికి వెళితే పేరెంట్స్ ఏమన్నా అంటారేమో అలా అని చెప్పేసి మెయిన్గా కోటాలోనే ఎక్కువగా మిస్సింగ్ కేసెస్ అనేది కూడా నమోదవుతున్నాయట. మరి పిల్లలు చదువుకోకపోతే మరి ఇది కాకపోతే మరొకటని చెప్పి ప్రేమగా పెంచితే బాగుంటుంది. అలా లేదు అని అనుకుంటే మాత్రం ఇలా మిస్సింగ్ కేసెస్లో మాత్రం అలా అయిపోతుంటారు. ఒక్కసారి మిస్ అయిపోయిన తర్వాత ఏం చేయడానికి కూడా కుదరదు. అండ్ దీనికి సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాము. అండ్ రీసెంట్గా మనము చూసుకుంటూ ఉంటే ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు తీసుకొని వచ్చాను అని అనిపిస్తూ ఉంటే, రీసెంట్గా ఇంటర్నెట్లో యూఎస్ ప్రెసిడెంట్ అయినా కానీ అండ్ వేరే కొంతమంది బిలియనర్స్ వాళ్ళందరికీ సంబంధించిన కొన్ని సీక్రెట్ ఫైల్స్, ఎప్స్టైన్ ఫైల్స్ అని చెప్పేసి రిలీజ్ అయ్యాయి చూసారా. మరి ఆ ఫైల్స్ దానికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూస్తూ ఉంటే ఆ మిస్సింగ్ కేసెస్ కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ అండ్ అందులో చిన్న పిల్లల్ని చంపి తింటున్నారు అని చెప్పేసి వచ్చిన వార్తలు ఇలా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంటే ఇక్కడ మరి మన ఇండియాలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనము జాగ్రత్తలతో చెప్పడం తప్పు కాదు కదా. అందుకోసమే ఈ మిస్సింగ్ కేసెస్ అనేది కూడా ఈరోజు నేను తీసుకొని వచ్చాను. మరి దాని గురించి ఇంకా డీటెయిల్స్ అనేది కూడా నేను చెప్తూ ఉంటాను. అంటే ఎప్పుడైతే ఎవరైనా కానీ మిస్ అయిపోతే మాత్రం ఆ మిస్ అయిపోయిన వెంటనే 1094 అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ మిస్ అయిపోయిన 24 అవర్స్ అనేది కూడా చాలా క్రూషియల్. ఆ 24 అవర్స్లో మనం సోషల్ మీడియా కానీ అండ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ దానికి తగ్గ జాగ్రత్తలు కానీ, అంటే మనము ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ గోల్డెన్ అవర్ని మిస్ అవ్వకూడదు. ఆ గోల్డెన్ అవర్ మిస్ అయిపోయిందంటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంటారు చూసారా. అలాగే మిస్సింగ్ కేసెస్ విషయంలో కూడా ఎవరైనా కానీ సో ఆ గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 24 అవర్స్ అనేది కూడా చాలా క్రూషియల్. ఆ 24 అవర్స్లో మనం ఏం చేసినా కానీ అప్పుడే మనం దొరకబట్టుకోవాలి. అట్లా మిస్ అయిందంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ మిస్ అయిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ పర్టికులర్గా షేర్ చేయండి. మెయిన్గా 15 to 25 ఏజ్ గ్రూప్లో ఉన్న ఈ టీనేజ్ వాళ్ళని వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారో తెలుసా. మెయిన్గా ఫోన్లో స్నాప్చాట్ కానీ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఇలా అన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్లో వాళ్ళని ట్రాక్ చేసి చూసుకొని అన్ని రకాలుగా అబ్జర్వ్ చేసి గురి చూసి మన మీద వల్ల పడతారు. మరి ఆ వల్ల పడిన తర్వాత మనం దాని నుంచి మాయమాటలు చెప్తూ ఉంటే నమ్మకూడదు. ఏది కరెక్టా ఏది రాంగ్ అనేది చూసుకొని ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. అలా చేసుకోకుండా పోతే మాత్రం ఖచ్చితంగా మిస్ అయిపోయిన సందర్భాలు అనేది కూడా చూస్తుంటాం. మెయిన్గా ఈ మిస్సింగ్ కేసెస్ అనేది కూడా టీనేజర్స్లో అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ పర్సంటేజ్ అనేది కూడా అబ్బాయిలు 35% అనేది మిస్ అవుతూ ఉంటే అమ్మాయిలు అయితే 65% మంది వరకు కూడా మిస్ అవుతున్నారు. అండ్ వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత నేను ఇందాక చెప్పుకున్నట్టు సెక్స్ స్లేవ్స్గా కానీ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ చైల్డ్ లేబర్గా కానీ ఇలా డిఫరెంట్ ఆర్గన్ మాఫియా కానీ ఇలా వీళ్ళందరి విషయంలో కూడా మరి వీళ్ళు చిక్కుకునే సందర్భం అనేది కూడా దొరుకుతూ ఉంటుంది అన్నమాట.
కాబట్టి మెయిన్గా అలాంటి వాటిల్లో మాత్రం మీరు మోసపోకండి. అండ్ రీసెంట్గా ట్రేడింగ్ యాప్స్ అని చెప్పేసి, డేటింగ్ యాప్స్, ఇలా అన్ని డిఫరెంట్గా మనకు సోషల్ మీడియాలో దొరుకుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి అట్రాక్టివ్గా కనిపిస్తుందని మాత్రం మీరు వెళ్ళిపోయి దానిలో పడకండి. అలా పన్నారంటే మాత్రం డాక్టర్ సినిమాలో ఏమవుతుందో చూసారు కదా, అలాంటిదే మనం చూస్తామన్నమాట. సో ఆ సినిమా చూడకపోయిన వాళ్ళకైతే చిన్నపిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారు. మరి వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎలా కష్టాలు పడ్డారు అని చెప్పేసి ఆ మూవీ. మరి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ని కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఢిల్లీకి మిస్సింగ్ కేసెస్ విషయం గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా ఎవరైతే పోలీసులు కాపాడారో స్వాతి అనే అమ్మాయిని కూడా తీసుకొని వచ్చిన తర్వాత, మరి అమ్మాయిని కాపాడి తీసుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చెప్తున్న విషయాలు చెప్తూ ఉంటే అంటే వింటూ ఉంటే మాత్రం చాలా భయం కల్పించాయి. అండ్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అండ్ మెయిన్గా మాయమాటలు చెప్తారు. అబ్రాడ్లో మీకు జాబ్స్ ఇస్తామని చెప్పేసి చెప్తారు. అన్ని రకాలుగా చెప్తారు. చెప్పి తర్వాత మన దగ్గర ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైతే ఉంటే ఫస్ట్ అవన్నీ తీసేసుకున్న తర్వాత మనం మెల్లగా మౌల్డ్ చేసి ఇలా తీసుకెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇలాంటి వలలో మీరు పడకండి. మెయిన్గా అబ్బాయి ఏముందిలే పోయి వస్తూ ఉన్నాడు, వాడు ఏముంటుందిలే వచ్చేస్తాడు, ఆ అబ్బాయి ఎక్కడైనా తిరగచ్చు అని చెప్పేసి ఎవరైతే తల్లిదండ్రులు అనుకుంటున్నారో అది మాత్రం మైండ్లో అనుకోకండి. ఎందుకంటే రోజులు మారాయి. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాళ్ళు మిస్ అవుతున్న కేసెస్ అనేది కూడా పెరుగుతూ ఉండడం చాలా ఆందోళన కలిగిస్తుంది. అండ్ అన్ని స్టేట్స్లో కూడా మెయిన్గా అబ్బాయిలు అమ్మాయిలని తేడా లేకుండా ముందుకు వెళ్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.